హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. నేను మీ రషీదా కిచెన్స్. నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. నేను ఈరోజు పీత మసాలా కూర వండుతున్నాను. సూపర్గా ఉంది. కర్రీ మట్టుకు జస్ట్ కొంచెం గ్రేవీతోనే అన్నం అంతా తినేవచ్చు అన్నమాట. అంత టేస్ట్గా ఉంది. ఈ పీత మా వారు తీసుకొచ్చారు. దాని రేట్ ఎంతో మీకు తెలుసా? 1000 రూపాయలండి ఒక్క పీత రేటు. గుడ్డు పీత, అది చాలా టేస్ట్గా ఉంది. మనం వంటలోకి వెళ్ళిపోద్దామా? నేను పీత నేనే చేశాను నా చేతులతోటి. చూడండి, పదండి వంటలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం ఎంత పెద్దదో కదా. నాకైతే గిన్నె నిండిపోయింది. అది చేశాక చిన్నదైపోయింది. ఫస్ట్గా నేను పీత శుభ్రంగా చేసుకొని దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను, కారం వేసాను, సాల్ట్ యాడ్ చేశాను, ధనియా పౌడర్, జీలకర్ర పౌడర్, గరం మసాలా అండ్ ఇంకో మసాలా కూడా యాడ్ చేశానండి. అదే నా సీక్రెట్ మసాలా అన్నమాట. నిజంగానండి, ఇలాంటి కూరలు తినాలంటే పెట్టి పుట్టాలి అంటారు. నేనైతే నా లైఫ్లో ఇలాంటి కూరలు ఎన్నిసార్లు తిన్నానో నాకే తెలీదండి. ఎందుకంటే మేము కాకినాడలో పుట్టాం కాబట్టి, మా కాకినాడలో బీచ్ ఉంది కాబట్టి. ఇప్పుడు మనం కూర గబగబా వండేసుకుందామే. ఫస్ట్ గిన్నెలో ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఉల్లిపాయ పేస్ట్ అది ఉల్లిపాయ పేస్ట్ వేసుకున్న తర్వాత బాగా ఫ్రై అవ్వనిద్దామే దాన్ని. ఫ్రై అంటే మనకు వాటర్ ఇంకిపోయి ఆయిల్ పైకి తేలాలన్నమాట. ఆ మాదిరిగా ఫ్రై చేయాలి. బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మసాలాలు ఏమి వేయక్కర్లేదు. మనం ఆల్రెడీ పీతలకు అన్నీ పెట్టాం కాబట్టి డైరెక్ట్గా పీతలు వేసేసుకుందాం. ఏమిటో బాబు, వాయిస్ ఓవర్ ఇస్తుంటే మనుషులే కాదు పిల్లులు కూడా అరిసేస్తున్నాండో ఏంటో. సరే మనం వంట చేసుకుందాం. ఉల్లిపాయలు బాగా వేగిపోయిన తర్వాత మనం మసాలా పెట్టిన పీతల ముక్కలన్నీ వేసేసుకుందాం. వేసుకున్న తర్వాత బాగా ఫ్రై అవ్వనిద్దామే. మనం పీతలకి మసాలా పెట్టి 1 అవర్ ఉంచుకున్నాం. బయట పెట్టకండి, ఫ్రిడ్జ్లో పెట్టండి. ఎందుకంటే పీతలోంచి వాటర్ వచ్చేస్తుందని చెప్తారు. నేను పీతకి ఉల్లిపాయ పేస్ట్ అంతా పట్టిస్తాను. బాగా పట్టించిన తర్వాత మూత పెట్టి ఒక 10 నిమిషాలు సిమ్లో అలాగే ఉంచేయండి. ఎందుకంటే హైలో పెడితే మాడిపోద్ది కదా. మనకి సిమ్లోనే పెట్టుకోవాలి ఎప్పుడు కూర. కంగారుగా వండేకండి, నిదానంగా వండండి. అప్పుడే మనకి కూర చాలా టేస్ట్గా వస్తుంది. చూసారు కదా, పీతలోంచి వాటర్ కూడా వస్తుంది లైట్గా. మనం ఇంకొక 5 నిమిషాలు అలాగే పెట్టుకుందాం. తర్వాత కొంచెం వాటర్ వేసుకుందాం. ఇది ఇగురు కాదు, ఫ్రై కాదు, కానీ టేస్ట్ మట్టుకు చాలా బాగుంటుంది. కలుపుకోవడానికి గ్రేవీ కూడా ఉంటుంది. నేనైతే కొంచెం వాటర్ వేసాను. ఆ వీడియో ఎక్కడో స్కిప్ అయినట్టుంది. మీరు కొంచెం వాటర్ వేసుకోండి. ఆ వాటర్ వేసుకున్న తర్వాత మనం గ్రేవీ అంతా పీతలో కొంచెం వేద్దాం. ఎందుకంటే పొట్టలో గుడ్లు ఉన్నాయి కదా, అవి కూడా బాగా ఉడకాలి కదా మనకి. గుడ్డు పీత అసలే ఇది. మనకి గ్రేవీ అంతా దగ్గరికి అయిపోయి మనం కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు వేసేసుకొని అలాగే సిమ్లో ఓ 1/2 గంట సేపు వండేసుకున్నాం అనుకోండి, అబ్బా కూర రెడీ అండి. ఇంకా నేను పచ్చిమిరపకాయ కూడాను ఉల్లిపాయ పేస్ట్లోనే కొట్టేసుకున్నానండి. మీరు కూడా అలా కావాలంటే వేసుకోండి, లేకపోతే ఇప్పుడు వేసుకోండి. ఇది పిల్లలకు పెట్టలేదండో ఈ కూర.
నేను మా వారే తిన్నాం. సరేనండి, కూర మనకి బాగా దగ్గర అయిపోతుంది. బాగా దగ్గరికి అయిపోయిన తర్వాత ఒక గిన్నెలో తీసేసుకుంటాను. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్ని వీడియోలు పెడుతున్నాను, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, చేసుకోండి. సరేనా? బాయ్. ये दीवानों की मस्ती है, चाँद लगता है। ये दीवानों की मस्ती है, चाँद लगता है।